పితా పుత్ర పవిత్రాత్మ నామమున ఆమెన్. క్రీస్తునాథునియందు మిక్కిలి ప్రియ సహోదరి సహోదరులారా, ఈ మరియమాత ప్రత్యేక సందేశానికి మేమందరినీ ప్రేమతో ఆహ్వానిస్తున్నాను. పౌలు ఫిలిప్పీలకు రాసిన లేఖ 2వ అధ్యాయము 16వ వచనము. మీరు జీవవాక్కునకు అంటిపెట్టుకొని వారి మధ్య ప్రకాశవంతమైన దీపికల వలె వెలుగుదురు. మీరు అట్లు చేసినచో క్రీస్తు దినమున మిమ్ము గూర్చి నేను గర్వించుటకు కారణము ఉండును. ఎలయన నా ప్రయత్నము గాని కృషి గాని వ్యర్థము కాలేదని అది నిరూపించును. క్రీస్తునాథుని యందు మిక్కిలి ప్రియులకు దేవుని బిడ్డలారా, దేవమాత ప్రార్థనలో మరియ తల్లిని మనం వివిధ నామాలతో గౌరవించుకుంటాం. ఆ మరియ తల్లిని వివిధ నామాల ద్వారా వేడుకుంటాం. ఆ తల్లి యొక్క మధ్యస్థ ప్రార్థనని వేడుకుంటాం. ఆ వేడుదలలో ఒకటి ఏమిటి అంటే, మరియమాత ఉదయకాల నక్షత్రమా మా కొరకు వేడుకొనండి అని ప్రార్థన చేస్తాం. మరియ తల్లిని ఉదయకాల నక్షత్రమా మా కొరకు ప్రార్థించండి, మా కొరకు వేడుకొనండి అని ప్రార్థన చేసుకుంటాం. ఎందుకు మరియ తల్లిని ఉదయకాల నక్షత్రం అని సంబోధిస్తాం? ఎందుకు మరియమాతని ఉదయకాల నక్షత్రం అని మనం వేడుకుంటాం? కారణం ఏంటి? ఈ పదములో ఉన్న పరమార్థం ఏంటి? ఈరోజు మనం అర్థం చేసుకోవటానికి ప్రయత్నం చేద్దాం. చాలా గొప్ప అంతరార్థం దాగి ఉంది ప్రియులారా. మరియ తల్లిని మనం ఉదయకాల నక్షత్రము, వేకువ నక్షత్రము అని ఆ తల్లి యొక్క మధ్యస్థ ప్రార్థనను వేడడం ద్వారా నా జీవితంలో జరిగిన ఒక సంఘటన. నేను 7-8 తరగతులు చదువుతున్న సమయంలో ఒక సంవత్సరం నేను మా నాన్నతో పాటు మా వరి పొలం కుప్ప కొట్టినప్పుడు, ఆ రోజుల్లో కొట్టేవాళ్ళండి. కొట్టిన తర్వాత ఆ గింజలకి కాపలా ఉండాలి రాత్రిపూట. మా నాన్నతో పాటు నేను కూడా రాత్రి పొలానికి వెళ్ళాను. రాత్రంతా ఆ వడ్ల రాసి ఆ వడ్ల కుప్ప ప్రక్కనే పడుకొని కాపలా ఉన్నాం. ఉదయాన సుమారుగా 4-5 గంటల సమయంలో మా నాన్న నన్ను లేపి చిన్నోడా లే అని చెప్పాడు. నేను ఇంట్లో చిన్నవాడిని కాబట్టి మగపిల్లల్లో చిన్నోడా అని పిలిచేవాళ్ళు. చిన్నోడా లే అని చెప్పాడు. అంతా చీకటిగా ఉంది. ఏంటి నాన్న అప్పుడే లేపుతున్నాడు అనుకున్నాను. టైం అయింది, 4 దాటింది, ఇంటికి బయలుదేరు, నువ్వు ఇంటికి వెళ్ళు, నువ్వు ఇంటికి వెళ్ళేసరికి 5 దాటుద్ది అని చెప్పాడు. నాకు అర్థం కాలేదు. చదువుకుంటాను రోజులు కదా, 7-8 తరగతులు అంటే కొంచెం జ్ఞానం పెరుగుతుంది. ఈయన దగ్గర వాచ్ లేదు, చుట్టూ చీకటగానే ఉంది, ఎలా చెప్పగలుగుతున్నాడు ఇది అని నేను కుతూహలంగా అడిగా. నాన్న నీ దగ్గర వాచ్ లేదుగా, ఎలా చెప్పగలుగుతున్నావు అన్నాను. మా నాన్న ఆకాశంలో చూపించి, అది చూడురా, అది చూడయ్యా, ఆ చుక్క బాగా వెలుగుతుంది చూడు, వెలుగు బాగా ఇస్తుంది చూడు, ఆ చుక్క పొడిసింది అంటారండి. ఆ రోజుల్లో చుక్క పొడవడం అంటారు. ఆ బాగా వెలుగుచున్నట్టు ఆ చుక్క పొడిస్తే తెల్లవారుజాము దగ్గర పడినట్లు, 5 గంటల దగ్గరకు వస్తున్నట్లు దాన్ని బట్టి చెప్పొచ్చు అని చెప్పాడు. పాతకాలంలో అంతే కదండి, ప్రకృతి ద్వారా వాళ్ళు అన్నీ కూడా జరిపించేవాళ్ళు, తెలుసుకునేవాళ్ళు. ఈ రోజున నేను ఆ సంఘటన జ్ఞాపకం చేసుకుంటుంటే, వెలుగు రావడానికి ముందు ఈ మా నాన్న నాకు చూపినటువంటి ఆ వేగు చుక్క నాకు వస్తుందన్నమాట. ఆ ఉదయకాల నక్షత్రం కనబడుతుందన్నమాట.
ఏం చెప్తుంది ఆ నక్షత్రం మనకి? ప్రతిరోజు కూడా ఆ నక్షత్రం, అది నక్షత్రం కాదు యాక్చువల్గా, సైన్స్ పరంగా పోతే అది ఒక గ్రహం అండి. కానీ మనకి ఆకాశంలో కనపడే అన్ని నక్షత్రాలు అనుకుంటాం కదా, ఆ విధంగా అది నక్షత్రం. జాగ్రత్తగా దీన్ని మనసులో ఉంచుకోండి. ఆ నక్షత్రం మనకి ఏమి నేర్పిస్తుంది? అది పుట్టగానే, అంటే ప్రతిరోజు అది బయటికి రాగానే, ఇదిగో ఉదయం రాబోతుంది, వెలుగు రాబోతుంది అని మనకి జ్ఞాపకం చేస్తుంది. ప్రియులారా, శ్రీసభ కథోలికులు మరియ తల్లిని ఉదయకాల నక్షత్రమా అని చెప్పటం ద్వారా దానిలో ఉన్న పరమార్థం ఏమిటి అంటే, మరియ తల్లి క్రీస్తు రాకడని మనకు తెలియజేసేటువంటి ఒక వేగు చుక్క, ఉదయకాల నక్షత్రం. మరియమాత మనకి ఏమి నేర్పిస్తుంది? మరియ తల్లి ఆమె ఉదయకాల నక్షత్రం అని మనం ఎందుకు వేడుకుంటాము అంటే, మరియ తల్లి క్రీస్తు యొక్క రాకడని మనకు చూపించేటువంటి తల్లి, రక్షణ రాకడని మనకు తెలియజేసేటువంటి తల్లి. ఆ తల్లి జీవితాన్ని చూస్తే ఇదే మనకు అర్థమవుతుంది ప్రియులారా. సైన్స్ ప్రకారం చూస్తే ప్రియులారా, నేను చెప్పాను కదా, మా నాన్న నాకు చూపించిన ఆ నక్షత్రం, అది యాక్చువల్గా నక్షత్రం కాదు, అది ఒక గ్రహం. సూర్యుని చుట్టూ తిరిగేటువంటి గ్రహాలలో ఒక గ్రహం. అది ప్రతిరోజు ఉదయం వస్తుంది, సాయంత్రం కూడా వస్తుందండి. గుర్తుపెట్టుకోండి. అది మనం కొంచెం పెద్దవాళ్ళని అడిగితే వాళ్ళు చూపిస్తారు మనకి. అదే శుక్రగ్రహం అన్నమాట, దాన్ని వీనస్ అంటారు. ఈ ఉదయాన పూర్తిగా తెల్లవారక ముందే ఈ వీనస్ గ్రహం ప్రతిరోజు కనబడుతుంది. మబ్బు కమ్మినప్పుడు కుదరదు. ఈ గ్రహం మనకేమి నేర్పిస్తుంది? తెల్లవారబోతుంది, వెలుగు రాబోతుంది అని మనకి అది తెలియజేస్తుంది ప్రియులారా. మరియమాత కూడా తాను ఈ లోకములోనికి రావడం ద్వారా మానవాళికి ఏమి నేర్పిస్తుంది? ప్రియమైన బిడ్డలారా, రక్షణ దగ్గరలోనే ఉంది, రక్షకుడు దగ్గరలోనే ఉన్నాడు, మెస్సయ్య రాబోతున్నాడు. ఆ మరియ తల్లి ఈ లోకంలో జన్మించటం ద్వారా, జన్మించిన తరువాత రక్షణ దగ్గర పడింది అని మనకి నేర్పిస్తుంది మరియ తల్లి. పౌలు గారు ఏమంటారంటే పిల్లారా, ఫిలిప్పీ పత్రిక 2వ అధ్యాయము 16వ వచనంలో, మీరు జీవవాక్కును అంటిపెట్టుకుని వారి మధ్య ప్రకాశవంతమైన నక్షత్రముల వలె వెలగాలి అంటారు. పౌలు గారు ప్రతి క్రైస్తవుడు కూడా ఒక నక్షత్రముగా మారాలి, ఒక వేగుచుక్కగా మారాలి, ఒక వెలుగుచుక్కగా మారాలి, ఒక వెలుగుచున్న దీపికగా మారాలి అని పలుకుతున్నారు కదా. మరి అటువంటప్పుడు మరియ తల్లి ఇంకా ఎంత గొప్ప వేగుచుక్క, ఉదయకాల నక్షత్రం అని మనందరం అర్థం చేసుకోవాలి. శ్రీసభ మరియ తల్లిని ఉదయకాల నక్షత్రమా, మా కొరకు ప్రార్థన చేయండి అని ప్రార్థన చేయటంలో ఉన్న పరమార్థం ఏమిటి అంటే, మరియమాత రాకడ ద్వారా, మరియమాతను దేవుడి లోకములు ఎన్నుకోవడం ద్వారా, మరియమాత జననము తరువాత దేవుడు రక్షణని దగ్గరకు తీసుకొని వచ్చాడు. మరియమాతను చూచినప్పుడు మన రక్షకుని దగ్గర ఉంది, మన రక్షకుడు దగ్గర ఉంది. ఏ విధముగా ఆ ఉదయకాల నక్షత్రం మనకి తెల్లవారబోతుంది, వెలుగు దగ్గరలో ఉంది, తెల్లవారబోతుంది, రోజు ప్రారంభంగా పోతుందని తెలియజేస్తుందో, మరియమాత కూడా మనకి అదిగో నీ రక్షకుడు దగ్గరలో ఉన్నాడు. మరియ తల్లిని చూసినప్పుడల్లా రక్షకుడు మనకు జ్ఞాపకం రావాలి. ప్రియులకు దేవుని బిడ్డలారా, పేతురు గారు రాసిన మొదటి లేఖ 2వ లేఖ 1వ అధ్యాయము 19వ వచనము ఈ రీతిగా మనకు సెలవిస్తుంది. ఇక్కడ ప్రియులారా, వేగుచుక్క అనే పదాన్ని బైబిలులో యేసు ప్రభువుకు వాడబడింది. జాగ్రత్త గుర్తుపెట్టుకోండి ఈ మాటని. పేతురు రాసినటువంటి 2వ లేఖ 1వ అధ్యాయం 19వ వచనాన్ని చదువుతున్నాను. కనుకనే ప్రవక్తల ప్రబోధముల యందలి సందేశములు మరింత అధికముగా మనము నమ్ముచున్నాము. దానిని శ్రద్ధతో ఆలకించుట మీకును మంచిది. ఏలయన ఉషఃకాలమున వేగుచుక్క
మీ హృదయములను వెలుతురుతో నింపు వరకు అది అంధకారమున వెలుగుచున్న దీపిక వంటిది. జాగ్రత్తగా వినండి. ఉషఃకాలమున వేగుచుక్క మీ హృదయములను వెలుగుతో నింపు వరకు. ఉషఃకాలమున వేకువ జామున వెలుగుచున్నటువంటి ఆ వేగుచుక్క మీ హృదయములను వెలుతురుతో నింపు వరకు. ఎవరి గురించి మాట్లాడుతున్నారు? కొంచెం జాగ్రత్తగా మనసును లగ్నం పెట్టి ఆలకించండి. మనసును లగ్నం చేసి ఆలకించండి. ఆ ఉదయకాల వేగుచుక్క మీ హృదయములను వెలుతురుతో నింపు వరకు. ఎవరు? ఆ యేసు భగవానుడు మిమ్మల్ని తన నిజ వెలుగుతో నింపు వరకు కూడా ఆ దేవుని యొక్క వాక్కు అంధకారమున వెలుగుచున్న దీపికలాగా మీకు నడిపిస్తుందంటండి. యేసు ప్రభువుని ఒక వేగుచుక్కతో పోల్చారు. జాగ్రత్తగా ఆలకించండి దయచేసి. ఆ తరువాత దర్శన గ్రంథము 22వ అధ్యాయము 16వ వచనం ఈ విధంగా సెలవిస్తుంది. యేసును అయిన నేను దైవ సంఘములో మీకు అనేక విషయములు ప్రకటించు నిమిత్తము నా దూతను పంపి ఉన్నాను. నేను దావీదు సంతతి వాడను, నేను వేగుచుక్కను, నేనే వేగుచుక్కను అంటున్నారు. క్రీస్తు భగవానుడు తానే వేగుచుక్క అని చెప్పుకుంటున్నారు. పేతురుగా రాసిన 2వ లేఖ 1వ అధ్యాయం 19వ వచనంలో ఆ వేగుచుక్క మిమ్ము వెలుగుతో నింపు వరకు కూడా మీరు దేవుని యొక్క వాక్కు అనే దీపములో మిమ్మల్ని మీరు వెలుగుచుండ నిండు అని పలికారు. ప్రియ దేవుని బిడ్డలారా, క్రీస్తునాథుడే నిజమైన వేగుచుక్క. క్రీస్తునాథుడే నిజమైన వెలుగు. అయితే ఈ సారూప్యతని మనం మరియ తల్లికి కూడా అన్వయించుకుంటున్నాం. ఏ రీతిగా? ఆ నిజమైన వెలుగైనటువంటి ఆ క్రీస్తు అనేటువంటి వెలుగు చేరడానికి మనకు మార్గం చూపించేటువంటిది మరియ తల్లి ఉదయకాల నక్షత్రం. ఈ రీతిగా మనం ప్రార్థన చెయ్యాలి. ఉదయకాల నక్షత్రమా మా కొరకు వేడుకొనండి అని మనం ప్రార్థన చేస్తాం. తరువాత మరియమాత ప్రియులారా, పాపమనే చీకటిని పారద్రోలి వెలుగు అనే క్రీస్తును చేరుకోవడానికి ఆ తల్లి మనకి వేగుచుక్క. ఆ తల్లి మనకి ఉదయకాల నక్షత్రం. ఏ రీతిగా ఉదయకాల నక్షత్రం ఉదయాన్నే వచ్చేట నిండైన వెలుగును పొందుకోవడానికి ఈ వేగుచుక్క మనకి జ్ఞాపకం చేస్తుందో, మరియ తల్లి కూడా మనల్ని సిద్ధపరుస్తుంది ఆ నిజమైన వెలుగును పొందుకోవడానికి. ఏ విధంగా? లూకాసు సువార్త 1వ అధ్యాయం 38వ వచనంలో, ఇదిగో నేను ప్రభువు దాసులను నీ మాట చొప్పున నాకు జరుగునుగాక అని పలకటం ద్వారా ఆ తల్లి ఉదయకాల నక్షత్రంగా మారిపోయింది. ఎప్పుడైతే మరియ తల్లి నేను ప్రభువు దాసులను నీ మాట చొప్పున నాకు జరుగునుగాక అని పలికిందో, ఆనాడే దేవుని యొక్క కుమారుడు ఈ లోకంలోనికి రావడానికి ఆ మరియ తల్లి మార్గాన్ని సుగమం చేసింది, క్రమపరిచింది. ప్రియులకు దేవుని బిడ్డలారా, యెషయా గ్రంథము 9వ అధ్యాయం 2వ వచనములో, చీకటిలో నడుచు ప్రజలు గొప్ప వెలుగునుగాంచిరి. ఎలాగా? ఎవరి ద్వారా? మరియ తల్లి అనేటువంటి వేగుచుక్క ఉదయకాల నక్షత్రము ద్వారా. ప్రియులారా, ఆ మరియ తల్లే ఇదిగో చీకటిలో నడుచు ప్రజలు గొప్ప వెలుగునుగాంచరి ఆ నిజమైన వెలుగును మనకు అందించింది. అదే రీతిగా మనందరము కూడా ఆ మరియ తల్లి ద్వారా నిజమైన వెలుగును చేరుకోవడానికి మనందరము కూడా ప్రయత్నం చేయాలి. ప్రియులారా, ఉదయకాల నక్షత్రం మనకి నిరీక్షణకి ఒక చిహ్నముగా ఉంది. మనందరము కూడా జూబిలీ సంవత్సరంలో ఉన్నాం, 2025వ సంవత్సరం. ఈ సంవత్సరాన్ని పరిశుద్ధ ఫ్రాన్సిస్ పాపు గారు, ఆ తర్వాత ప్రస్తుతం ఉన్నటువంటి పరిశుద్ధ లియో పాపు గారు ఏ విధముగా కొనియాడాలి అంటున్నారంటే, మనందరము కూడా నిరీక్షణ కలిగిన యాత్రికులముగా ఉండాలి. నిరీక్షణ అంటే మనలో రక్షణ అనే ఆశ మనలో ఉండాలి. ఆశ లేనటువంటి వారముగా ఉండకూడదు, నిరీక్షణ లేనటువంటి వారముగా ఉండకూడదు. అయితే ప్రియులారా, గుర్తుపెట్టుకోండి, మరియమాత ఉదయకాల నక్షత్రంగా మనందరికీ కూడా
ఒక నిరీక్షణకు ఆధారముగా నిలబడుతుంది. ఎలాగా? ఆ ఉదయాన్నే వచ్చేటువంటి ఉదయకాల నక్షత్రం, నేను చెప్పాను కదా ఉపోద్ఘాతంలో మా నాన్న నా మధ్యలో జరిగిన సంఘటన. ఆ నక్షత్రం ప్రియులారా వెలుగు రాబోతుంది, ఉదయం రాబోతుంది, చీకటి ముగియబోతుంది అని ఆశ కలిగిస్తుంది. అదే రీతిగా మరియమాత కూడా మనకి నిరీక్షణపై ఆశను కలిగిస్తుంది. ఆ తల్లి కూడా మనకి నిరీక్షణపై ఆ క్రీస్తు రాకడపై మనకి నిరీక్షణ కలిగిస్తుంది, ఆశలు రేకెత్తిస్తుంది. ఆ ప్రభువు రాబోతున్నాడు అనే నమ్మకాన్ని మనలో కలిగిస్తుంది ప్రియులకు దేవుని బిడ్డలారా. ఆ తరువాత మరియమాత ప్రియులకు దేవుని బిడ్డలారా తనంతట తానుగా వెలగదు. మరియ తల్లి క్రీస్తు యొక్క వెలుగుని మన మీద ప్రసరింప చేస్తుంది. నేను చెప్పాను మీకు, ఇది గుర్తుపెట్టుకోండి అని. ఏమిటి? ఆ ఉదయకాల నక్షత్రం అని పిలుస్తున్నాను చూడండి, అది నిజంగా నక్షత్రం కాదు, అది ఒక గ్రహం. సూర్యుని చుట్టూ తిరిగేటువంటి భూమి, చంద్రుడు, అదేవిధంగా గురుడు, ఈ విధంగా ఆ యొక్క గ్రహం పేరేంటంటే శుక్రుడు, వీనస్ అంటారండి. అది ఎందుకని అంత గొప్పగా వెలుగుతుంది అంటే సూర్యుని యొక్క శక్తి దాని మీద పడి అది ఆ నక్షత్రాలు, అక్కడ దగ్గరలో ఉన్న నక్షత్రాలు అన్నిటికంటే కూడా ఈ గ్రహం ఇంకా బాగా వెలుగుతుందండి. అదే రీతిగా మరియ తల్లి వెలుగు కూడా దేవుని నుండి పొందుకుంది. ఆ దేవుని యొక్క కృప మనందరం కూడా లూకాసు వార్త 1వ అధ్యాయంలో దేవదూత మరియతలను కలిసినప్పుడు ఏమన్నది? దేవ వరప్రసాదముల చేత నిండిన మరియమ్మ నీకు శుభము అని పలికారు, నీకు వందనము అని పలికారు. దేవుని యొక్క వరప్రసాదాలతో నిండారు మరియ తల్లి, దేవుని యొక్క వెలుగు చేత నింపబడింది. కాబట్టే ఆ తల్లి ఉదయకాల నక్షత్రంగా మారిపోయింది. మనకు కూడా ఆ తల్లి ఆ దేవుని యొక్క కృపని, దేవుని యొక్క వెలుగుని తాను పొంది ఆ వెలుగుని మన మీద ప్రసరింప చేస్తుంది మరియమాత. ప్రియులకు దేవుని బిడ్డలారా, ఇక చివరిగా అన్నిటికంటే ముఖ్యమైనటువంటిది ఆ ఉదయకాల నక్షత్రం అనే మరియ తల్లి క్రీస్తు అనే వెలుగు వద్దకి నడిపించేటువంటి తల్లిగా ఉంటుంది. ముఖ్యంగా మన జీవితాలలో ఆత్మీయమైన సందేహాలు ఏర్పడినప్పుడు, జీవితాలలో శ్రమలు ఏర్పడినప్పుడు, పాపములో మునిగిపోయినప్పుడు, సాతానుకు దాసోహమైనప్పుడు ఆ తల్లి మరియా మనల్ని తట్టి లేపి మనకొక చుక్కానిగా, మనకొక మార్గచూపరిగా ఆ క్రీస్తు వద్దకి నడిపిస్తుంది. పిల్లారా, ఏ రీతిగా? సిలువ చంతన యోహాను సువార్త 19వ అధ్యాయం 26-27 వచనాలలో ఏ విధముగా యేసు ప్రభువే స్వయంగా మరియ తల్లిని యోహాను గారికి తల్లిగా అప్పగించారో, ఆ తల్లి ఏ విధముగా యోహానుని, అదేవిధంగా శిష్యులందరినీ కూడా అపోస్తల కార్యాలు 1వ అధ్యాయం 14వ వచనములో మేడపై గదిలో ఒకచోట చేర్చి వారందరినీ కూడా క్రీస్తులో ఒకటిగా ఐక్యము చేసిందో, అదే విధముగా మనల్ని కూడా క్రీస్తు సన్నిధికి నడిపిస్తుంది. యోహాను సువార్త 2వ అధ్యాయంలో ప్రియులారా మరియమాత ఏ విధముగా ఆయన చెప్పినట్లు చెయ్యండి అని పలకటము ద్వారా అక్కడున్న సేవకులందరినీ కూడా క్రీస్తు యొక్క చిత్తానుసారంగా నడుచుకునేటట్లుగా ఏ విధముగా సహాయం చేసిందో, మరియ తల్లి, ఉదయకాల నక్షత్రమైన మరియ తల్లి కూడా మనందరినీ క్రీస్తు వద్దకి నడిపిస్తుంది. ప్రియులారా, ప్రభునందు మిక్కిలి ప్రియులకు సహోదరి సహోదరులారా, పునీత బెర్నార్డు గారు మరియ తల్లి గురించి ఏమంటారో తెలుసా? సముద్ర తుఫానులు నిన్ను చుట్టుముట్టినప్పుడు, గాలులు నీ జీవిత నౌకను కదిలించినప్పుడు మరియ తల్లిని చూడు, మరియమాతను పిలువు, ఆమెను అనుసరించు, అప్పుడు నీవు తప్పిపోవు. మరొకసారి చదువుతాను వినండి. సముద్రపు తుఫానులు నీ జీవితాన్ని చుట్టుముట్టినప్పుడు, గాలులు నీ జీవితం అనే నౌకని కదిలిస్తున్నప్పుడు మరియ తల్లి వైపు చూడు, మరియమాతను పిలువు, మరియమాతను అనుసరించు, అప్పుడు నీవు ఎప్పటికీ తప్పిపోవు అని పలుకుతున్నాడు. అదేవిధంగా పునీత థామస్ అక్వైనాస్ మహాగొప్ప పునీతుడు ఏమంటారంటే, మరియ తల్లి సముద్రపు నక్షత్రము. ఎందుకంటే ఆమె మన ఆత్మలను ఈ లోక సముద్రము నుండి సురక్షితముగా పరలోకం అనేటువంటి గమ్యానికి చేర్చేటువంటి తల్లి మరియ తల్లి. ఎంత గొప్ప మాటలు ప్రియులారా! మరియమాత సముద్రపు నక్షత్రం అంటండి. ఎందుకంటే మన ఆత్మలను ఈ లోకమైనటువంటి సముద్రము నుండి పరలోకమైనటువంటి గమ్యాన్ని చేర్చేటువంటి ఆ నక్షత్రం మరియ తల్లి అని పలుకుతుంది.
ఆ మరియ తల్లిని ఈనాడు మనందరం కూడా వేడుకోవాలి ప్రిలారా. అమ్మా మరియమాత, మా జీవితాలలో మీరు తోడుగా ఉండి మమ్మల్ని నడిపించి బలపరచి మా కొరకే ప్రార్థన చెయ్యమ్మా అని ప్రార్థన చేసుకోవాలి. ఆ ఉదయకాల నక్షత్రమైన మరియ తల్లిని మనందరం ప్రార్థన చేసుకోవాలి. అమ్మా, మా జీవితాలు చీకటిమయమైనప్పుడు, మా జీవితాలలో వెలుగు లేనప్పుడు నీవు మాకు ఉదయతారగా, ఉదయకాల నక్షత్రముగా మాలో ఆశను రేకెత్తించు. మాలో పాపాన్ని తీసివేయి. చీకటి అనే పాపాన్ని పారద్రోలి క్రీస్తు వెలుగును పొందుకునేటట్లుగా మాకు సహాయం చేయి తల్లి అని మనం ప్రార్థన చేసుకోవాలి. జీవితాలలో ఎంతోమంది బిడ్డలారా అనేక రకాలంటే వేదనలు, బాధలు, కష్టాలు, కన్నీళ్లతో ఉన్నటువంటి వారు, నిరాశ నిస్పృహలలో కూరుకొని పోయినటువంటి వారు నిరీక్షణ కలిగి పునరుత్తేజముతో, నూతన ఉత్సాహముతో జీవితాన్ని ముందుకు నడిపించటానికి కావలసిన శక్తిని ఆ ఉదయకాల నక్షత్రం, ఉదయ తార మనందరి కూడా సమృద్ధిగా ప్రసాదించమని ఆ తల్లి మధ్యస్థ ప్రార్థన ద్వారా వేడుకుందాం. సర్వశక్తిమంతుడా, సర్వోన్నతుడా, ప్రేమామయుడా, నీకు స్తోత్రాలు, వందనాలు. ఈనాడు మరియ తల్లిని ఉదయకాల నక్షత్రంగా కొనియాడుతుండగా ఆ తల్లిని ఎందుకు ఉదయకాల నక్షత్రం అని పిలుస్తాము? ఏ రీతిగా మరియ తల్లి ఉదయకాల నిజంగా మా ఆత్మలకు ఉదయకాల నక్షత్రం అనే సత్యాన్ని మాకు నేర్పించినందుకు మీకు స్తోత్రాలు. అమ్మా మరియమాత, ఏ విధముగా ఆ ఉదయాన్నే ఉదయించే నక్షత్రం రోజు రాబోతుంది, వెలుగు రాబోతుంది, చీకటి పారద్రోలబడబోతుందని చెప్తుందో, మీరు కూడా మా జీవితాలలో ఉన్నటి పాపాన్ని, చీకటిని తాళద్రోలి నీ కుమారునికి వెలుగుతో నింప మా కొరకై మీ మధ్యస్థ ప్రార్థన ద్వారా వేడుకొనండి. ఈ సందర్భంగా ఎవరైతే అనారోగ్యము కారణముగా జీవితంలో వెలుగును కోల్పోయారో తల్లి, ఆరోగ్యమాతగా వారికి సహాయం చేయండి. కుటుంబాలలో, బిడ్డల మధ్యలో శాంతి సమాధానం లేక చీకటికి బానిసలైపోయి సంతోషం లేక సమాధానం లేకుండా ఉన్నటువంటి వారందరికీ అమ్మా ఉదయకాల నక్షత్రమా, నీ వెలుగుతో నింపు, నీ నిరీక్షణతో నింపు. నిరీక్షణకు ఆదర్శముగా ఉన్న తల్లి, మాలో ఆశను రేకెత్తించమని వేడుకొనుచున్నాం. వివిధ అవసరాలతో మా కొరకు ప్రార్థించండి స్వామి అనిగినట్టు వారందరి కొరకే ప్రార్థిస్తున్నాను తల్లి. నీ మధ్యస్థ ప్రార్థన ద్వారా వారందరిని దీవించండి. ప్రత్యేకమైన రీతిలో ఎవరైతే ఆత్మలు నీ కుమారునికి దూరముగా మారిపోయాయో వారందరిని దీవించమని, ఆశీర్వదించమని మా నాథుడైన క్రీస్తు ద్వారా వేడుకొనుచున్నాము తండ్రి, ఆమెన్. అందరం కలిసి దేవర ప్రసాదం చేతనడిన మరియమ్మ వందనము. ప్రభువు మీతో ఉన్నారు. స్త్రీలలో ఆశీర్వదించబడిన వారు మీరే. మీ గర్భఫలముకు జేసు ఆశీర్వదించబడిన వారగనే. పరిశుద్ధ మరియమ్మ, సర్వేశ్వరుని యొక్క మాత, పాపాత్మలమైనడు మా కొరకు ఎప్పుడును మా మరణ సమయమందున ప్రార్థించండి, ఆమెన్. ప్రభువు మీతో ఉందరుగాక, మీ ఆత్మతో ఉందరుగాక. సర్వశక్తిగల సర్వేశ్వరుడు పిత, పుత్ర, పవిత్రాత్మ మిమ్ము మీ కుటుంబాలను చల్లగా దీవించి ఆశీర్వదించి కాపాడుదురుగాక. గాడ్ బ్లెస్ యూ. దేవుడు మిమ్ము దీవించుగాక. ఆమెన్.